శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వేద గాయత్ర్యై నమః. ప్రతిరోజు కూడా మనము కార్తీక పురాణాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున కార్తీక పురాణంలో దుర్వాస మహాముని అంబరీషుణ్ణి శపించినప్పుడు ఆ అంబరీషుడి మీద ఉండేటువంటి అపారమైనటువంటి వాత్సల్యంతో మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని కూడా దూర్వాస మహాముని మీదకి కూడా పంపిస్తే అనేక లోకంలో తిరుగుతూ అనేక మందిని కూడా రక్షించమని అడిగితే ఎవరూ కాపాడలేకపోవడంతో బ్రహ్మ రుద్రాదులు ఇచ్చినటువంటి సలహా మేరకు కూడా మహావిష్ణువును శరణు కోరమని చెప్పడంతో ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి కూడా ఈ దూర్వాస మహాముని వెళ్తాడు అని చెప్పుకున్నా. మరి ఈ రోజులో భాగంగా ఎప్పుడైతే ఈ బ్రహ్మరుద్రాదులంతా కూడా అయ్యా ఈ యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డుకునేటువంటి శక్తి మాకు లేదు, కాబట్టి మీరు ఆ మహావిష్ణువు దగ్గరికే వెళ్ళి శరణు వేడండి, భక్త వత్సలైనటువంటి హరి మిమ్మల్ని కాపాడతాడు అని చెప్పడంతో ఆ దూర్వాస మహాముని కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఓ జగద్రక్షక, ఓ మధుసూదన, పాహి పాహి, శరణు శరణు, కోటి సూర్యుల ప్రకాశవంతమైనటువంటి ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని అడ్డుకోవడానికి నా చేత కావడం లేదు, ఆ సుదర్శన చక్రం నన్ను హరించడానికి సిద్ధంగా ఉన్నది, ఓ మహానుభావ మీరే నన్ను కాపాడండి, మీ పరమ భక్తుడైనటువంటి ఆ అంబరీషుణ్ణి శపించి నేను ఘోరమైనటువంటి తప్పును చేశాను, ఒకానొక సమయంలో మిమ్మల్ని మీ వక్షస్థలాన్ని ఎడమకాలితో ఆ భృగు మహర్షి కూడా తంతే ఆయనను క్షమించారు కదయ్యా, అటువంటిది మీ భక్తుణ్ణి శపించినందుకు తప్పు నాదే, మహాపాపాత్ముని నేను, నన్ను కూడా క్షమించండి అని చెప్పి అనేక విధములుగా కూడా మొరపెట్టుకున్నాడు ఆ దూర్వాస మహాముని. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చిరుమందహాసంతో ఓ మునీంద్ర, మీరు చాలా గొప్పవారు, మీరు చాలా తపస్సంపన్నులు, మునీంద్రులు, ఈ మీ తపశ్శక్తిని గురించి మేము చెప్పవలసినటువంటి అవసరమే లేదు, అంతటి గొప్పవారు మీరు, సాక్షాత్తుగా మీరు శంకర స్వరూపులు, కాబట్టి మీరు బ్రహ్మ రూపధారులు, మీ ముఖం చాలా భయంకరంగా ఉంటుంది, అదే బ్రాహ్మణులకు కానీ సజ్జనులకు కానీ మేలు చేసేటువంటి నిమిత్తమే నేను ఎల్లప్పుడూ కూడా అవతారాలు దాలుస్తూ ఉంటాను, మీరు చాలా తప్పు పని చేశారు, నిష్కారణంగా కూడా ఆ అంబరీషునికి శాపాన్ని కూడా ఇచ్చారు, ఇక అతడు అన్ని ప్రాణులలోనూ నన్ను చూస్తుంటాడు, అన్ని జీవరాశులలో భగవంతుడిని చూడమనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటి అంశం, అటువంటి అంబరీషుడు చాలా గొప్పవాడయ్యా, అంతేకాకుండా అతడు కనీసము శత్రువులకు కూడా అపహారం చేయనటువంటి వాడు, అటువంటి వాణ్ణి నీవు నిందించినావు, శరణు మహానుభావ అన్నా వినలేదు, మీరు శాపాన్ని కూడా చాలా ఘోరంగా కూడా ఇచ్చావు, అందులో ఈ 10 అవతారాలు ఎత్తమని మీరు శాపాన్ని కూడా ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి శాపానికి తిరుగులేదు, ఆ 10 జన్మలు కూడా ఎత్తమని మీరు శాపం ఇచ్చినప్పుడు అతన్ని మీరు శపించలేదు, అతని మనస్సంతా కూడా హరిభక్తితో నిండి ఉన్నది, ఎల్లప్పుడూ కూడా అతని మనస్సు మీరు శపిస్తున్నప్పుడు కూడా నన్నే ధ్యానిస్తూ ఉన్నది, నా మీదనే అతని మనస్సు లగ్నమయ్యున్నది, మీరు ఇచ్చినటువంటి శాపము అతని చెవులలో కూడా వినపడలేదు, మీరు ఇచ్చినటువంటి శాపాన్ని అతను విననే లేదు, అతని మనస్సులో ఉన్నటువంటి నేను విన్నాను, మీరు ఇచ్చినటువంటి శాపం గొప్పదే అయినప్పటికీ అది అంబరీషుడు వినలేదు, అతని మనస్సులో ఉన్నటువంటి నేను విన్నాను, మీ యొక్క గొప్పవారు మీరు, మీ శాపం వృధా కాకూడదు, కాబట్టి మీరు శాపం ఎప్పుడైతే ఇచ్చారో ఆ కోపంతో ఆగ్రహంతో మీ మీదికి సుదర్శన చక్రాన్ని కూడా పంపించాను, ఇక
దానిని నివారించడానికి, ఆ చక్రాన్ని ఆపడానికి అతడు మాత్రమే సమర్థుడు, కానీ ఇంకా అది ప్రయోగించడం వరకే నా బాధ్యత అయ్యా, దాన్ని ఆపడము నా చేత కాదు అని చెప్పి ఆ మహావిష్ణువు చెబుతూ ఆ దశావతార తత్వాన్ని గురించి కూడా వివరించసాగినాడు ఆ శ్రీ మహావిష్ణువు. మీరు 10 అవతారాలు ఎత్తమని శాపాన్ని ఇచ్చినారు. అందులో మొదటి అవతారము మత్స్యావతారము, చేపగా ఎత్తమన్నారు. ఆ చేప అవతారాన్ని నేనే ఎత్తుతాను. తద్వారా శంభుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరిస్తాను. రెండవ అవతారము కూర్మము, తాబేలుగా ఎత్తమన్నారు. ఆ కూర్మావతారంలో నేను సాగర మథనానికి కూడా ఉపయోగపడి అమృతాన్ని దేవతలకు అందిస్తాను. మూడవ అవతారంలో మీరు వరాహుడవు గమ్మన్నారు, అంటే పంది జన్మ ఎత్తమన్నారు. వరాహావతారమై లోకకంటకునైనటువంటి హిరణ్యాక్షుని కూడా సంహరిస్తాను. నాలుగవ అవతారంగా మీరు విచిత్రమైనటువంటి జంతువుగా అవతారం ఎత్తమని శాపాన్ని ఇచ్చారు. అందులో నేను నారసింహ అవతారం, అంటే సగం మనిషి సగం సింహంగా ఎత్తి హిరణ్యకశిపుని కూడా సంహరిస్తాను. తర్వాత మరుగుజ్జుగా పుట్టమన్నారు. మరుగుజ్జుగా వామనావతారం ఎత్తి బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని కూడా అణిచివేస్తాను. జాలి లేని బ్రాహ్మణుడిగా, అంటే పరశురామ అవతారం ఎత్తి కసాయివాడిలా రాజులందరినీ కూడా సంహరిస్తూ పోతాను. ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడుగా రామావతారంలో పుట్టి రావణాసురుణ్ణి సంహరిస్తాను. తర్వాత రాజ్యార్హత లేని రాజుగా, అంటే కృష్ణుడు దేవుడే కానీ ఎక్కడా రాజు కాలేడు. ఆయన రాజు ఎప్పుడూ కూడా మహారాజుగా పరిపాలన చేయలేదు. కాబట్టి రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారంలో మహాపాపాత్ముడైనటువంటి కంసుని కూడా సంహరిస్తాను. 9 పాపాత్ముల్ని మోహితం చేసే నిమిత్తము పాషాండ మతబోధనార్థము బుద్ధావతారంగా కూడా అవతరిస్తాను. కలియుగంలో బ్రాహ్మణ శత్రువులను చంపడానికి ఎవరైతే బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతూ ఉన్నారో, కష్టపెడుతూ ఉన్నారో అటువంటి బ్రాహ్మణులను సంహరించడానికి నేను కల్కిగా అవతారం ఎత్తుతాను అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు కూడా దూర్వాస మహామునితో చెప్తాడు. చూడండి, ఆయన అంబరీషునికి ఇచ్చినటువంటి శాపాన్ని మహావిష్ణువు లోక కళ్యాణార్థంగా ఎలాగా ఉపయోగించుకున్నాడో. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నారసింహ అవతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, తర్వాత కల్కి అవతారముగా కూడా మహావిష్ణువు అనేక రూపాలు కూడా ఎత్తాడు. కాబట్టి మహిమాన్వితమైనటువంటి ఈ దశావతారాలు ఈ భూమిపైన ఎత్తడానికి ఒక విధంగా ఆ దూర్వాస మహాముని కూడా కారణభూతుడయ్యాడు అంబరీషుని ద్వారా. ఇది కార్తీక పురాణంలో అంతర్గతంగా ఉండేటువంటి 26వ అధ్యాయము. 27వ అధ్యాయాన్ని రేపు చెప్పుకుందాము. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.